జస్ట్ 2000 వచ్చినాయి అంతే. టోర్నమెంట్ అప్డేట్ వచ్చేసరికి సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ లాగర్. సో ఈ రోజు వచ్చేసి మందు కొట్టియాలి పొలానికి. సో గడ్డి మందు ఎట్లా కొట్టిస్తున్నాం అంటే డ్రోన్ తోటి కొట్టిస్తున్నాం. సో డ్రోన్ ఆయనే వేరే దగ్గరికి వెళ్ళిండు. సో ఒక 4-5 ఎకరాలు ఉన్నదంట వేరే దగ్గర, అక్కడ కొట్టుకొని వస్తాడు. ఇప్పటికే టైం ఈవినింగ్ అయిపోతుంది. సో 3 అవుతుంది టైం వచ్చేసి. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు కొట్టాలనో అన్నది ఇక చూడాలి. ఇలా అయితే అవుతుంది, లేకుంటే రేపు అవుతుంది. సో ఇల్లు అయితే మొత్తం ఫ్రెష్ చేసేస్తున్నాం. సో మంచాలన్నీ కడిగేసింది మా మమ్మీ పొద్దున. అండ్ చెద్దర్లు కానీ అన్నీ వేండేసింది, పైన ఆరేసినాం. సో మీకు ఇంకోటి చూపించాలంటే ఇక్కడున్న పత్తి మొత్తం అమ్మేసినాం. సో దేకో క్లీన్గా అయిపోయింది ఎగ్దమ్సే. సో ఇక్కడున్న పత్తి అంతా అమ్మినందుకు ఎంత వచ్చినాయి అనుకుంటున్నారు? జస్ట్ 2000 వచ్చినాయి అంతే. ఆ పత్తి ఏంటిదంటే మొత్తం ఖరాబ్ అయిపోయిన పత్తి. సో నల్లకాయలు ఉంటాయి మొత్తం. అది మిల్లుకి వేసుకుపోయినా కొనరన్నమాట. ఇట్లా చిల్లర అమ్ముకోవాల్సిందే బయట. సో ఫస్ట్ అన్నట్టుగా అది 2 క్వింటాల్స్ వరకు ఉంటుంది నాకు తెలిసినంత వరకు, లేకుంటే క్వింటన్నర ఉంటుంది. సో ఫస్ట్ అన్నట్టుగా 300కి మొత్తం అన్నాడు. మేమైతే షాక్ అసలు. కిలో 10 రూపాయలు లెక్కట, మొత్తం 300 కాట, క్వింటన్నర. సో ఇవ్వమని చెప్పేసినాం. తర్వాత 2000 చెప్పింది మా మమ్మీ. ఇక అంతవరకే ఆడికే చాలా బార్గెనింగ్ చేసి 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 లాస్ట్కి ఇచ్చేసిండి. ఇక 600, 700, 800, 1000 రూపాయలు తీసుకో, 1500 తీసుకో, 1600 తీసుకో, అది ఇది అనేసి ఇక అలా మొత్తానికి అయితే 2000 రూపీస్ ఇచ్చేసిండు. సో వాడికైనా తక్కువే అన్నమాట. సో అంత పత్తికి. సో కింటా పత్తి 7,000 8,000 ఉంది. ఇది ఖరాబ్ అయిన పత్తి కాబట్టి ఇది సగం రేట్ అన్న పడుతుంది. సో వాళ్ళు ఇక్కడ కొన్నది సేమ్ ఎట్లా తీసుకోరు అట్లనే అమ్మేసేయరు. దానికి కొంచెం మంచిగా చేస్తారు, కాయ మొత్తం వలగొట్టి నీట్గా చేస్తారు. అండ్ వేరే పత్తిగా అందులో కలిపేస్తారు, మొత్తం అలా కలిసిపోతుంది అన్నమాట. అప్పుడు మంచి రేట్ వస్తుంది. అట్లా ఇక వాళ్ళది బిజినెస్ అట్లుంటుంది. ఎవరైనా రూపాయి లాభం లేకుండా బిజినెస్ ఎందుకు చేస్తారు చెప్పండి. సో అట్లా అన్నమాట. మొత్తం అయితే అమ్మేసినాం, తేడాగా అయిపోయింది ఇక్కడ మొత్తం. అట్లనే మన రూమ్ గాన క్లీన్ చేసేసుకున్నాం. సో సామాన్ అయితే మొత్తం అట్లనే ఉంటాయి, ఎక్కడ ఉన్నాయి అక్కడనే. అవి పర్ఫెక్ట్ అరేంజ్ చేద్దామన్నా చేయరాదు. పక్క రూములనేమో మొత్తం బియ్యం బస్తాలు, ఫుడ్ వడ్లు, మొత్తం పిండి బస్తాలు అవన్నీ ఉంటాయి. సో అందుకే అవన్నీ అట్లనే అందులోనే ఉంటాయి, ఇవన్నీ ఇట్లనే ఉంటాయి. ఈ స్పేస్లో చూడండి ఎన్ని ఉన్నాయి మొత్తం ఆంచీడి దాకా. దీన్నిగా నేను నీట్గా చేయాలంతా. సో గైస్ ఎగ్దమ్ సే ఫ్రెష్ అయిపోయినా. ఈవినింగ్ అయింది, టైం వచ్చేసి. బాగా ఏమో గుచ్చుకుంది పో. ఏంటిది ముళ్ళు గుచ్చుకుంది, చూడట్టుందో. సో ఫ్రెష్ అయిపోయినా, లెట్స్ గో టు అడ్డా. సో గైస్ మనమైతే స్టేట్ అడ్డా కాడికి వచ్చేసినాం. సో దేకో అశోక్ మనమే ఎక్కించుకొచ్చినాం బండి మీద. అంతే ఇక అలవాటు. నాకేమో ఇట్లా ఇట్లా ఫేస్ మీదకి పోతుంది, నీకేమో జుట్లకు పోతుంది అట్లా. సో ప్రస్తుతానికి మీ ఇద్దరమే ఉన్నాం. సో మిగతా వాళ్ళందరూ వచ్చేదాకా వెయిట్ చేద్దాం ఇక. సో నేను నిన్న అలా రాకపోవడం వల్ల ఇక్కడ చాలా మార్పులు చేర్పులు జరిగినాయి, చూపిస్తా. సో ట్రాక్టర్ వచ్చేసి అలా పెట్టేసి ఈడ మట్టి తేటగా సాపుగా చేసేసి, అండ్ మనం ఇక్కడ సలిమంట కావుతాం, కంకర అంతా పైకి పోసేసుకుండు. ఇదేమో అశోక్ గాని ఇల్లు, ఇల్లు ఇది ఇప్పుడే కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది. సో ప్రస్తుతానికి అక్కడ ఉంటారు. అక్కడ ఏంటి రవితేజ గాని వాళ్ళ ఇల్లు, అక్కడ నందుగాని వాళ్ళ ఇల్లు ఉంటుంది. సో లైన్ ఎమ్మటి ఉన్నాయి ముగ్గురి, నలుగురు ఎన్నే ఉంటారు. మొరతాల నవీన్, మన నవీన్ భయ్ అది ఇన్నే లైన్ ఎమ్మటి ఉన్నాయి ఇల్లు మంచిగా. సో మనంగా నేను ఆ ప్లేస్ కొని కడదాం కొత్తతోటి. సాయిబాబా గాంధీ అవతల ఉంటుంది. అందరికి ఇక్కడనే గైస్, మనది ఒక్కళ్ళదే అక్కడ పని చేస్తుండు. కొనుక్కోవాలి ఇక. సో టోర్నమెంట్ అప్డేట్ వచ్చేసరికి ఎప్పుడు స్టార్ట్ అవుతుందిరా అంటే ఆర్గనైజర్ చెప్తలేడు మరి. ఎందుకు మరి ఇక టోర్నమెంట్ పెట్టి ఎందుకు ఇక సీక్రెట్ అంటే? నిబంధనలు కాదు, స్పాన్సర్లు లేరు మరి ఎందుకు పెడతలే ఇంకా. కొంచెం నియమ నిబంధనలు చెప్తా, చెప్పాల్సిన టైం వచ్చింది. చెప్పు. సో గైస్ టోర్నమెంట్ అయితే వచ్చేసి 10 to 14 చూపెడతాగండి. పేపర్లు ఉన్నది నేను కానీ చెప్తా కాదు, పేపర్లు ఉన్నది నేను కానీ చెప్తా. నేను చదివినా, మొత్తం చదివినా.
కానీ స్టార్ట్ ఇప్పుడు చేస్తావు నీకు తెలవాలి చెప్పు 10వ తారీఖు నుంచి 14వ తారీఖు స్టార్ట్ చేసి ప్రైజ్ మనీ ఫస్ట్ ప్రైజ్ 15,000 తప్పు అట్లాంటివి చూడద్దు. సో గైస్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి బాగా దొరుకుతుంది కదా మనకు. సో గైస్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 15,016. సెకండ్ ప్రైజ్ వచ్చేసి 10,016. అంతే సెకండ్ 10,016 అంతే. సెకండ్ ప్రైజ్ వచ్చేసి అంతా ఎంతమంది అయినా రావచ్చు. సో దబ్బినే స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. కాకుంటే వీళ్ళు లేట్ చేస్తున్నారు. ఇక ఆర్గనైజర్లు మంచిగా లేరు అట్లా. ఎంట్రీ ఫీజు ఎంత ఉండే? 500 ఓన్లీ. ఎంట్రీ ఫీజు 499. ₹1 కల్పిస్తాడు 500 రూపాయలు ఎంట్రీ ఫీజు. మీరు ఎవరన్నా క్రికెట్ ఆడగలిగిన వాళ్ళు ఉంటే వచ్చేసేయండి కొమ్మాలకి. అడ్రస్ పెడతాం అలా 15,000 పట్టుకొని పోర్రి. సో మన వాళ్ళు టీం మొత్తం గట్టి టీమే. పక్క ఊర్ల నుంచి కానీ గట్టి టీంలో వస్తాయి. చూద్దాం ఓళ్ళు విన్ అవుతారు అన్నది. టైం ఉంటే పోయి వ్లాగ్ చేస్తా ఆడ. సో ఇక్కడ ఫుల్ దోమలు ఉన్నాయి. ఫుల్ యమకర్సుడు కరుస్తున్నాయి కూర్చుంటే. అందుకే లేచి అటు ఇటు తిరగాల్సి వస్తుంది. సో ఇలా ఇద్దరితో పాటు సాయిబాబు గారు కానీ యాడ్ అయ్యిండు. బాగుంటాయి దోమలు పొట్టు కరుస్తున్నాయి. తెప్పిస్తారా మరి వాళ్ళన్నా? బంటి ఆర్ఆర్ షార్ట్ ఫిల్మ్ ఇద్దాం అనుకున్నాను, క్యాన్సిల్ అయింది. ఈరోజు అయితే వరకు అయితే ఇవాళ క్యాన్సిల్ అయింది. చలి పెడుతుంది, టైం లేదు. మళ్ళా స్టార్ట్ చేయాలి రేపు ఎల్లుండి అన్న. ఒక రోజు తీద్దాం ఇక కష్టపడి. సో గైస్ వి గాట్ వేడి గారెలు. సో స్పాన్సర్ ఇవ్వాలి మనమే, తిందాం. లింగస్వామి వచ్చిండు టయానికి. రేపు నువ్వు కాలేజ్ పోతే నేను చేసుకున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.